వాట్సాప్‌లో ఒక కొత్త ఫీచర్ వచ్చేసింది. ఇక స్క్రీన్ షాట్ అవసరం లేదు. ఇప్పుడు వేరే వాళ్ళ స్టేటస్ మీకు నచ్చినట్టయితే మీరు డైరెక్ట్‌గా రీషేర్ చేసుకునే అవకాశం వాట్సాప్ కలిగించింది. ఫ్రెండ్స్, ఇప్పటివరకు మనం ఎవరిదైనా వాట్సాప్ ఇమేజ్ స్టేటస్ అయితే మనం స్క్రీన్ షాట్ తీసుకొని మన స్టేటస్‌లో పెట్టుకునేవాళ్ళం. అదే వీడియో స్టేటస్ అయితే ఇక కష్టమే. మనం వాళ్ళకు మెసేజ్ చేసి నాకు సెండ్ చేయమని అడిగేవాళ్ళం. కానీ ఇప్పుడు ఆ అవసరం లేకుండా మనకు వాట్సాప్ కొత్త ఫీచర్ అనేది యాడ్ చేసి ఇచ్చింది. ముందుగా మై స్టేటస్ ఉంది కదా, మై స్టేటస్ పైన క్లిక్ చేసుకోగానే మనకి ఇక్కడ ఫోటో కెమెరా సింబల్ కనబడుతుంది. సో ఫోటో సింబల్ పైన క్లిక్ చేసుకుంటే మనకు నచ్చిన ఏదైతే ఫోటో ఉందో ఫోటో పైన క్లిక్ చేసుకోగానే మనకి ఇక్కడ స్టేటస్ అండ్ కాంటాక్ట్స్ అండ్ ప్లస్ రీషేర్ అనే ఆప్షన్ బటన్ ఉంది కదా, సో దీనిపైన క్లిక్ చేసుకోవాలి. సో నేను ఆల్రెడీ ఎనేబుల్ చేసుకున్నాను రీషేర్ ఆప్షన్ పైన. సో ఇప్పుడు మనం రీషేర్ కావాలనుకుంటే కనుక ఈ ఆప్షన్ పైన క్లిక్ చేసుకోవాలి. చేసుకోగానే యూ ఆడియన్స్ కెన్ షేర్ యువర్ కాంటాక్ట్స్ అని చెప్పేసి వస్తుంది. సో అప్పుడు ఇది క్లిక్ చేసుకోగానే సెండ్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసుకొని మనకు షేర్ అనేది అయిపోతుంది. వాట్సాప్లో మై స్టేటస్ అనేది షేర్ అనేది అయిపోతుంది. సో ఇప్పుడు వేరే వాళ్ళ స్టేటస్ ఓపెన్ చేయగానే మనకి ఇక్కడ రిప్లై అనే ఆప్షన్ బటన్ ఉంది కదా, సో రిప్లై ఆప్షన్ బటన్ పక్కపండి రీషేర్ అనేది మిడిల్లో ఉంది కదా, సో అదే లైక్ సింబల్ పక్కపండి. సో ఇది ఎనేబుల్ అనేది వాళ్ళకి అవుతుంది అన్నమాట. సో ఇప్పుడు ఏదైతే మన స్టేటస్ చూస్తున్నామో మన స్టేటస్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకి ఇది ఎనేబుల్ అవుతుంది. ఎనేబుల్ కాగానే వాళ్ళు ఏం చేయాలంటే కనుక వాళ్ళ దాంట్లో షేర్ చేయాలి, వాళ్ళ స్టేటస్లో షేర్ చేయాలనుకుంటే కనుక సో ఇక్కడ షేర్ బటన్ ఆప్షన్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేసుకోగానే షేర్ అనేది అయిపోతుంది. సో ఇప్పుడు వాళ్ళు కూడా వేరే వాళ్ళకి షేర్ చేయాలనుకుంటే కనుక సేమ్ ప్రాసెస్, సేమ్ స్టేటస్ అండ్ కాంటాక్ట్స్ అండ్ ప్లస్ షేర్ రీషేర్ అనే ఆప్షన్ ఉంది కదా, సో దీనిపైన క్లిక్ చేసుకొని ఒకవేళ నేను ఆల్రెడీ ఎనేబుల్ చేసుకొని పెట్టుకున్నాను కాబట్టి మీకు అట్లా చూపిస్తుంది. ఒకవేళ మీరు ఎనేబుల్ చేసుకోలేకపోతే కనుక ఇక్కడ నార్మల్‌గా బ్లాంక్ చూపిస్తుంది. దీనిపైన క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకొని యువర్ ఆడియన్స్ కెన్ షేర్ యువర్ స్టేటస్ అని చెప్పేసి వస్తుంది. సో సెండ్ చేసుకోవడమే. సో ఈ ట్రిక్ మీకు ఉపయోగపడినట్టయితే నా ఛానల్‌ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్స్ గురించి నా ఛానల్‌ని ఫాలో చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.